ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ జట్టు మరో ఓటమిని మూటగట్టుకోగా రాజస్థాన్ జట్టు మరో గెలుపుని సొంతం చేసుకుని అదరగొడుతోంది. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు 12 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. రాజస్థాన్ జట్టు తరపున రియాన్ పరాగ్ బ్యాటింగ్లో అద్భుతంగా రాణించడం, అదే సమయంలో రాజస్థాన్ బౌలర్లు చివర్లో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ జట్టు 12 పరుగుల తేడాతో విజయం దక్కించుకుంది. చివరి ఓవర్లో ఢిల్లీకి 17 పరుగులు అవసరమైనప్పుడు ఆవేష్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఢిల్లీని కట్టడి చేయడంతో రాజస్థాన్ గెలుపు తీరాలకు చేరింది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. ఢిల్లీ బౌలర్లు ఆ జట్టుకు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను ముఖేష్ కుమార్ అద్భుత బంతితో క్లీన్ బౌల్ చేయడంతో రాజస్థాన్ జట్టుకు మొదటి ఎదురుదెబ్బ తగిలింది. మరో ఓపెనర్ జోస్ బట్లర్ 11 పరుగులు మాత్రమే చేసి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇక వన్ డౌన్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ యథావిధిగా మొదటి మ్యాచ్లో విజృంభించి ఈ మ్యాచ్లో ఊహించిన విధంగానే 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 36 పరుగులకే రాజస్థాన్ జట్టు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో రియాన్ పరాగ్ అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. అసలైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రోల్ను పోషిస్తూ కేవలం 45 బంతుల్లో 6 సిక్సర్లు 7 బౌండరీల సాయంతో 187 స్ట్రైక్ రేటుతో 84 పరుగులు చేశాడు. అతడికి తోడుగా అశ్విన్ 19 బంతుల్లో 29 పరుగులు, ధ్రువ్ జురెల్ 12 బంతుల్లో 20 పరుగులు, హిట్మేయర్ 7 బంతుల్లో 14 పరుగులు చేసి తమదైన శైలిలో తోడ్పాటు అందించారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్లో రియాన్ పరాగ్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ రేంజ్లో పరాగ్ ఆడతాడని ఎవరూ ఊహించలేదు. రియాన్ పరాగ్ ఫినిషర్గా కంటే కూడా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా చక్కగా ఆడుతున్నాడు. రియాన్ పరాగ్ పుణ్యమాని రాజస్థాన్ జట్టు 20 ఓవర్లకు గాను 185 పరుగులు చేసి 5 వికెట్లు నష్టపోయింది. 186 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు పర్వాలేదు అనిపించే ఆరంభాన్నిచ్చారు. మిచెల్ మార్ష్ 12 బంతుల్లో 23 పరుగులు చేసి తన దూకుడును ప్రదర్శించగా, మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 34 బంతుల్లో 3 సిక్సర్లు 5 బౌండరీల సాయంతో 49 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత వన్డౌన్లో వచ్చిన రికీ భోయ్ డకౌట్ అవ్వగా రిషబ్ పంత్ 26 బంతుల్లో 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఒకానొక సమయంలో ఢిల్లీ జట్టు గెలుస్తుందని భావించినప్పటికీ పంత్ 28 పరుగులు చేసి అవుట్ అవ్వగా స్టబ్స్ 44 పరుగులతో అజేయంగా నిలిచిన జట్టుని విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. మిగతా బ్యాట్స్మెన్ నుండి అతడికి సరైన సహకారం లభించకపోవడంతో ఢిల్లీ జట్టు 12 పరుగుల తేడాతో ఓటమి పాలు అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.